Good morning students. Today class data structure to be continued. ఇప్పుడు మనం బిఫోర్ క్లాసెస్ ఏం చెప్పినాం అంటే డేటా స్ట్రక్చర్స్లో ఇవి డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్. ఇది డేటా స్ట్రక్చర్ అండి. మీకు సరిగ్గా స్క్రీన్ మీద అర్థం అవ్వకపోతే నేను చూడండి ఒకసారి. ఇది డేటా స్ట్రక్చర్, ఓకేనండి. ఇది ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఏం డేటా స్ట్రక్చర్ అండి? ఇది ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఇది నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఏం ప్రిమిటివ్ అండి? ఇది నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఇది తర్వాత అంటే డేటా స్ట్రక్చర్స్ అనేవి టూ టైప్స్: ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. అర్థమైందండి? ఓకేనా? చూడండి, డేటా స్ట్రక్చర్స్ ఈజ్ ఏ టూ టైప్స్. ఏంటవి? ప్రిమిటివ్, తర్వాత నాన్ ప్రిమిటివ్. ఓకేనండి. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చరు, నాన్ ప్రిమిటివ్. ఇది ప్రిమిటివ్ అండి, ఇది నాన్ ప్రిమిటివ్. ఏం ప్రిమిటివ్ ఇది? నాన్ ప్రిమిటివ్. మళ్ళీ నాన్ ప్రిమిటివ్ వచ్చేసరికి టూ టైప్స్: లీనియర్ అండ్ నాన్ లీనియర్. లీనియర్ అండ్ నాన్ లీనియర్. ఓకేనండి. ఇది లీనియర్, నాన్ లీనియర్. ఇందులో టూ టైప్స్. ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో టూ టైప్స్ ఏమండి: లీనియర్, నాన్ లీనియర్. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసాం మనం? మళ్ళీ లీనియర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే స్టాటిక్, డైనమిక్. లీనియర్లో ఎన్ని ఉన్నాయండి? స్టాటిక్, తర్వాత డైనమిక్. మళ్ళీ నాన్ లీనియర్లో వచ్చేసరికి ట్రీస్, గ్రాఫ్స్. ఏమున్నాయండి? ట్రీస్, తర్వాత గ్రాఫ్స్ అండి. ఇదండి గ్రాఫ్స్. ఇది మీకు నేను స్క్రీన్లో సరిగ్గా అనలేదేమో, సరిగ్గా వాయిస్ కూడా బిఫోర్ క్లాసెస్ చూడండి ఒకసారి. లీనియర్లో టూ టైప్స్: స్టాటిక్, డైనమిక్. తర్వాత నాన్ లీనియర్లో వచ్చేసరికి ట్రీస్, గ్రాఫ్స్. తర్వాత మనం ఏం చేసామండి? మళ్ళీ ఇక్కడ మళ్ళీ లీనియర్లో స్టాటిక్, డైనమిక్ అన్నాం కదా. స్టాటిక్లో ఓన్లీ ఎరైస్ అండి. మళ్ళీ డైనమిక్లో మళ్ళీ త్రీ టైప్స్ ఉన్నాయి. మళ్ళీ ఏంటి? డైనమిక్లో లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్. మళ్ళీ వచ్చేసరికి ఇంక నాన్ లీనియర్ వచ్చేసరికి రెండు ఉంటాయి. ఏంటి ఆ రెండు? ట్రీస్, గ్రాఫ్స్. నాన్ లీనియర్లో ఎన్ని టైప్స్ అండి? ట్రీస్, గ్రాఫ్స్. మళ్ళీ లీనియర్లో వచ్చేసరికి టూ టైప్స్: స్టాటిక్, డైనమిక్. మళ్ళీ స్టాటిక్స్లో ఏముంది? ఎరై అండి. ఇది ఏంటండి? ఇది ఎరై. ఓకేనండి. ఇది ఏంటంటే ఎరై. ఇది ఏంటంటే లింక్డ్ లిస్ట్. ఇది ఏంటంటే స్టాక్. ఏంటండి? ఇది స్టాక్. ఇది లింక్డ్ లిస్ట్. ఇది ఎరై. తర్వాత క్యూ. ఇది ఏంటండి? ఇది క్యూ. ఇది మనం క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్, అందుకనే మీకు ఇన్నిసార్లు చెప్పడం అనేది జరిగింది మాట అండి. ఓకేనండి. ఇప్పుడు అర్థమైందా క్లియర్గా మీకు? ఓకేనండి. నేను బిఫోర్ క్లాస్లో డేటా స్ట్రక్చర్స్ ఈజ్ టూ టైప్స్: primitive data structures and non-primitive data structures. Non-primitive data structures are two types: linear data structures and non-linear data structures. మళ్ళీ లీనియర్లో టూ టైప్స్: స్టాటిక్ అండ్ డైనమిక్. నాన్ లీనియర్స్లో ట్రీస్, గ్రాఫ్స్. ఏంటండి? ట్రీస్, గ్రాఫ్స్. మళ్ళీ స్టాటిక్స్లో ఎరైస్. తర్వాత డైనమిక్లో మళ్ళీ త్రీ టైప్స్: లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్. ఇదండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుంటాం? లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ఓకేనండి. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? అసలు లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రజలకు ఎగ్జాంపుల్గా మనం ఏం తెలుసుకున్నాం అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ గురించి మనం తెలుసుకున్నామాట అండి. అంటే ఇప్పుడు ప్రిమిటివ్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డేటా స్ట్రక్చర్స్ అంటే చెప్పుకున్నాం, ఓకేనండి. అది టూ టైప్స్ అన్నాం: ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. నాన్ ప్రిమిటివ్ డేటాస్లో ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం దేనికి చేసుకోవాలి? ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి డిస్కస్ చేసుకోవాలి. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో బిఫోర్ క్లాసెస్లో మీకు చెప్పాను. ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకండి. డేటా టైప్స్ ఆల్రెడీ సి లాంగ్వేజ్లో మీరు డిస్కస్ చేసుకున్నారు ఆల్రెడీ. ది ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఈజ్ ఏ ప్రిమిటివ్ డేటా టైప్స్ దట్ ఏముంటాయంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏముంటాయండి? ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్. ఏముంటాయి చెప్పండి? ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో ఇంటీజర్, తర్వాత క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్ అండ్ ఇంకేముంటాయండి? అండ్ పాయింటర్ ఆర్ ది ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ దట్ క్యాన్ హోల్డ్ ఏ సింగిల్ వాల్యూ. అంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ది ఇన్, క్యార్, ఫ్లోట్, డబుల్. ఓకేనండి. ఏమన్నా చూసారు? గుర్తుపెట్టారా మీరు? ఏమన్నా చెప్పండి? ఇంటీజర్ ఏమన్నాయండి? ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్. ఓకేనండి. ఇవి ఉన్నాయి ప్రిమిటివ్ డేటా టైప్స్లో. జాగ్రత్తగానండి. సెకండ్ సెమిస్టర్స్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళు. ఓకేనండి. ఇక్కడ ఆల్రెడీ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటేనే మీరు సి లాంగ్వేజ్లో చదివారు. సి లాంగ్వేజ్లో చదివిన తర్వాత జావాలో కూడా చదివారు. డేటా టైప్స్ వచ్చేసరికి ఇందులో ఏమున్నాయంటే ఇంటీజర్, క్యార్, ఫ్లోట్, డబుల్ ఉన్నాయన్నమాట అండి.
ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ క్యార్ అంటే ఏంటి, ఇంటీజర్ అంటే ఏంటి చెప్పండి. ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం డేటా టైప్స్ గురించి. ఆ డేటా టైప్స్ని ఏమంటామంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. సి లాంగ్వేజ్లో ఆల్రెడీ డేటా టైప్స్ ఉంటాయండి. చూడండి ఒకసారి మీకు పట్టి చూసినట్లయితే క్యార్ స్టోరేజ్ ఎంతండి, 1 బైట్. ఎంతండి క్యార్ స్టోరేజ్ 1 బైట్ ఆక్యుపై చేస్తుందండి. 1 బైట్ అంటే 8 బిట్స్ అండి. ఓకేనండి. దాని యొక్క వాల్యూ రేంజ్ వచ్చేసరికి మనం ఎలా చేసుకున్నాం అంటే -128 to 127 or 0 to 255. ఓకేనండి. ఇది మనకి వాల్యూ రేంజ్ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అన్సైన్డ్ క్యార్ 1 బైట్ అంటే 8 బిట్స్. తర్వాత ఇది ఎంతండి 0 to 255. తర్వాత సైన్డ్ క్యారెక్టర్ వచ్చేసరికి ఏంటండి 1 బైట్. 1 బైట్ అంటే మళ్ళీ అందులో వచ్చేసరికి 128 to 127. ఓకేనండి. ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాం చూసుకోండి. ఇంటీజర్ వచ్చేసరికి ఈ 2 or 4 బైట్స్ ఓన్లీ. చూసి చెప్పాలంటే స్టోరేజ్ సైజ్ వచ్చేసరికి 2 బైట్స్ ఇంటీజర్. ఓకేనండి, 2 బైట్స్. ఓకేనండి. ఓకే, తర్వాత అన్సైన్డ్ ఇంటూ 2 బైట్స్, ఎక్కువ మ్యాక్సిమం 2 బైట్స్ అన్సైన్డ్. ఓకే, షార్ట్ 2 బైట్స్. ఓకేనండి. అన్సైన్ షార్ట్ 2 బైట్స్ చాలా ఇంపార్టెంట్. వైవాలో ఎప్పుడు కూడా మనకి ఇది చాలా ఉపయోగపడతాయి. తర్వాత అన్సైన్ లాంగ్ 8 బైట్స్. ఇక డేటా టైప్స్ అనేవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఈ విధంగా మనం చెప్పుకోవచ్చండి. ఓకేనండి. ఓకే, లాంగ్ ఇవి ఏంటివి వాల్యూస్. ఏంటండి వాల్యూస్. ఓకేనండి, వాల్యూస్. ఈ వాల్యూ రేంజ్ కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ అంటే ఇంటీజర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది, 2 or 4 బైట్స్, యాక్సిమం 2. ఓకేనండి. అంటే ఎక్కువ 2 బైట్స్ అయినా చదువుకుంటాం. ఫ్లోట్ 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. అది 2 or అదే ఇది కావచ్చు, లేదంటే అదే అవ్వచ్చు అని చెప్పేసి ఒకవేళ మనం తెలుసుకోవాలి. ఒక్కో మెటీరియల్లో ఒక్కో దాంట్లో ఒక్కో ప్రాసెస్ అలా ఉంటుంది అన్నమాట అండి. అది మనం తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు చెప్పండి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటివి, ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్. మీరు సి లాంగ్వేజ్లో ఉన్న డేటా టైప్స్ కూడా మీకు యాక్చువల్గా వస్తే రాసిచ్చండి. ఇందులో డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్స్ ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్ క్లాసిఫికేషన్స్ ఇన్ డిఎస్ అని అడిగితే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే డేటా స్ట్రక్చర్స్ డయాగ్రామ్ వేసేసి డయాగ్రామ్స్లో మళ్ళీ ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అని వేస్తారన్నమాట. ప్రిమిటివ్లో వచ్చేసరికి ప్రిమిటివ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్యారెక్టర్, ఇంట్, ఫ్లోట్, డబుల్. ఓకేనండి. ఇంటీజర్ అంటే స్టోర్ చేస్తుంది. ఓకేనండి. మరి ఇదేంటి, ఇది వితౌట్ డెసిమల్ పాయింట్, ఇది విత్ డెసిమల్ పాయింట్. అదే డిఫరెన్స్ అంటే. ఓకే. క్యారెక్టర్ అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ కాలేజ్ ఉంది. డిగ్రీ కాలేజ్ అనేది డిగ్రీ అనేది స్ట్రింగ్, అందులో డి అని తీసుకుంటే కనుక అది ఏంటంటే ఓన్లీ క్యారెక్టర్. అది క్యారెక్టర్ అంటే. డబుల్ అంటే ఏంటి, డెసిమల్ నెంబర్స్. ఓకేనండి, డెసిమల్ నెంబర్స్. డబుల్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డెసిమల్ నెంబర్స్. తర్వాత నెంబర్స్ విత్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ విత్ డబుల్ ప్రెసిషన్. ఓకేనండి. ఇవన్నీ కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వస్తాయన్నమాట అండి. తర్వాత ఓకేనండి, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, డబుల్. ఓకేనండి. నెక్స్ట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఆల్సో హ్యావ్ ఎ డిఫరెంట్ రేంజ్ అప్ టు దే ఆర్ కెన్ స్టోర్ నెంబర్స్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. ఫ్రమ్ ది కంపైలర్ బిలోస్ లిస్ట్ ఆఫ్ రేంజ్ అలాంగ్ విత్ మెమొరీ రిక్వైర్మెంట్ అండ్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఆన్ 32 బిట్స్ జీసీసీ కంపైలర్. ఇది అవసరం లేదు. మీరు ఒకసారి ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే ఈ పెట్టిగా మీరు క్లియర్గా తెలిస్తే గనక ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకేనండి. టైపు, స్టోరేజు, తర్వాత ఇది టైప్ అండి, ఇది టైప్. తర్వాత ఇది ఏంటంటే స్టోరేజ్ సైజ్, ఇది వచ్చేసరికి వాల్యూ రేంజ్. ఓకేనా. ఇది క్యారెక్టర్, ఇది బైట్. ఓకేనండి. ఇది బైట్, ఇదేమో స్టోరేజ్. అన్సైన్డ్ క్యారెక్టర్ 1 బైట్, సైన్డ్ క్యారెక్టర్ 1 బైట్, ఇంటీజర్ 2 or 4 బైట్స్, అన్సైన్డ్ ఇన్ 2 or 4 బైట్స్. ఈ విధంగా బైట్స్ అనేవి, సైజ్ అనేవి మనం తెలుసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ అర్థమైందా. డేటా స్ట్రక్చర్స్లో ఏం చెప్పుకున్నాం మనం, ప్రిమిటివ్ అయింది. ఇప్పుడు ఈ ప్రిమిటివ్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ దేని గురించి డిస్కస్ చేసుకోవాలి మనం, నాన్ ప్రిమిటివ్ గురించి తీసుకోవాలి. నాన్ ప్రిమిటివ్ గురించి డిస్కస్ చేసుకునే ముందు అసలు లీనియర్ అంటే ఏంటో డిస్కస్ చేసుకోవాలి. ఏం తీసుకోవాలండి, లీనియర్ అంటే ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఒక చూడండి, లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇప్పుడు దీని గురించి చెప్పుకుంటున్నమాట అండి. లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఆఫ్ ఇఫ్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లీనియర్ ఆర్డర్. అదండి. ఏంటండి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఎలా ఉంటుందండి, ఈ డేటా స్ట్రక్చర్స్
ఓకేనా? ఏ డేటా స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఆల్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లీనియర్ ఆర్డర్. ఒక ఆర్డర్లో ఫామ్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే లీనియర్ అంటారు. అంటే ఎలాగండి అనొచ్చు. ఇన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఈజ్ ఎలిమెంట్స్ ఇన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ది ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ నాన్ హైరార్కికల్ వే. అంటే నాన్ హైరార్కికల్ అంటే చూడండి, గ్రాండ్ ఫాదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, తర్వాత ఫాదర్ మీద చిల్డ్రన్స్ ఉంటారు, నాన్ హైరార్కికల్ అంటామాట. హైరార్కికల్ అంటే అలా కాకుండా విచ్ ఈచ్ ఎలిమెంట్ ది సక్సెసర్స్ ఆర్ ప్రిడిసెసర్స్ ఎక్స్పెక్ట్ ది ఫస్ట్ అండ్ ది లాస్ట్ ఎలిమెంట్. ఓకేనండి? అంటే క్లియర్గా ఏం చెప్తారు సార్ అంటే ఒక ఇది ఎలా స్టోర్ అవుతుంది అంటే అరేంజ్డ్ ఇన్, ఎలా స్టోర్ అవుతుందండి? అరేంజ్డ్ ఇన్ లీనియర్ ఆర్డర్. అంటే ఎలాగా సార్? ఒక ఎగ్జాంపుల్ చూడండి, అది లీనియర్ డాష్. మరి నాన్ లీనియర్ వచ్చేసరికి ఏంటి? ఇది చూడండి ఒకసారి. నాన్ లీనియర్లో ఉన్నాయి దీస్ డేటా టైప్స్ ఆర్ డస్ నాట్ ఫ్రమ్ సీక్వెన్సెస్. ఇది సీక్వెన్సెస్లో ఉండదు. ఏది ఉండదు? డస్ నాట్ ఫ్రమ్ ఏ సీక్వెన్సెస్. మరి ఎలా ఉంటుంది? ఏది? నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేది. మరి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేది ఎలా స్టోర్ అవుతుందంట? లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ హర్ లీనియర్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇన్ లీనియర్ ఆర్డర్. అంటే సీక్వెన్షియల్గా ఆర్డర్లో ఫామ్ అవుతుంది. ఏది? లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేది. మరి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ది డేటా స్ట్రక్చర్స్ డస్ నాట్ సీక్వెన్సెస్ దట్ ఈజ్ ఆఫ్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ 2 or more ఐటమ్స్ నాన్ లీనియర్ అరేంజ్మెంట్. ఓకేనండి? డస్ నాట్ ఫామ్ ఏ సీక్వెన్సెస్లో ఫామ్ అవ్వదు. ఓకేనండి? మరి నాన్ లీనియర్ ఎలా ఫామ్ అవుతుంది? సీక్వెన్సెస్లో ఫామ్ అవుతుంది. అదే లీనియర్కి నాన్ లీనియర్కి డిఫరెన్స్ అదేందండి ఈసారి మీకు. ఓకేనా? లీనియర్కి నాన్ లీనియర్ డిస్కస్ చేసుకున్నామా? లీనియర్ అనేది ఎలా స్టోర్ అవుతుంది? అరేంజ్డ్. ఒక అరేంజ్డ్లో స్టోర్ అవుతుంది. ఆ అరేంజ్డ్ ఎలా స్టోర్ అవుతుంది? ఒక లీనియర్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఎలా స్టోర్ అవుతుంది? నాన్ లీనియర్. నాన్ లీనియర్ అంటే ఏంటి? ఇదేమో డస్ నాట్ ఆర్డర్, అంటే ఒక సీక్వెన్షియల్లో ఫామ్ అవ్వదు, అది నాన్ లీనియర్. ఒక సీక్వెన్షియల్లో ఫామ్ అవుతుంది అంటే ఒక ఆర్డర్లో ఒక అరేంజ్మెంట్ అవుతుంది, దాన్ని ఏమంటాం అంటే లీనియర్ అంటామన్నమాట. ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక లీనియర్లో వచ్చేసరికి ఇక్కడ మనం చూసినట్లయితే లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే తెలుసుకున్నాం, సీక్వెన్షియల్లో ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. ఇందులో లీనియర్లో ఏమున్నాయి ఇప్పుడు చెప్పండి అందరూ? లీనియర్లో చూడండి, లీనియర్లో ఏం టైప్స్ ఉన్నాయో చెప్పండి. స్టాటిక్, ఓకేనా, డైనమిక్. మళ్ళీ స్టాటిక్ గురించి తెలుసుకోవాలి, డైనమిక్ గురించి చాలా. మళ్ళీ అందులో ఉన్నాయి ఎరైస్ ఉన్నాయి. తర్వాత ఏమున్నాయి? ఎరైస్ తర్వాత చూడండి, ఎరైస్ తర్వాత ఎరైస్, లింక్ లిస్టు, స్టాక్స్, క్యూస్ ఉన్నాయి. ఏంటి? ఎరైస్, లింక్ లిస్టు, స్టాక్స్, క్యూస్. ఓకేనండి? ఇప్పుడు మనం గురించి తెలుసుకుంటాం అన్నమాట. ఎరైస్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎరైస్ అంటే మేము డిస్కస్ చేసుకున్నాం. ఎన్ ఎరైస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. ఎరై అనేది ఏంటండి? కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ data items, and each data items is called an element of array. Homogeneous elements in కూడా array అంటారు. ఓకేనండి? an array is a collection of similar data type. array ఎందుకు ఉపయోగపడుతుంది? ఇండివిజువల్ ఎలిమెంట్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. array ఎందుకు ఉపయోగపడుతుంది? ఇండివిజువల్ ఎలిమెంట్ని ఏం చేస్తామండి? స్టోర్ చేస్తాం. అంటే ఎలాగండి సార్ అంటే ఇలా చూడండి ఒకసారి. an array is a collection of similar data items, and each data items called an element of array. ఓకేనండి? అంటే array ఏంటంటే array ఎప్పుడు కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే 0 నుంచి స్టోర్ అవుతుంది. అంటే 0 నుంచి స్టోర్ అవుతుంది కాబట్టి a of 0 ఏజ్ తీసుకుంటే కనుక ఏజ్ 0 తర్వాత 1 2 3. ఈ arrays మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్లో నేర్చుకున్నారు, జావాలో డిస్కస్ చేసుకున్నాం, అక్కడ మీకు క్లియర్గా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఓకేనండి? An array is a collection of similar data elements and each. ఓకేనండి? ఇదే రాయాలి సార్ అన్నది. అరే అనేది ఎందుకంటే ఒక ఎలిమెంట్ స్టోర్ చేయడానికి అరే అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, సిమిలర్ డేటా. ఇది సిమిలర్ కూడా టైప్ ఆఫ్ డేటా ఐటమ్స్ స్టోర్ చేస్తామట అండి. ఎలిమెంటరీ స్టోర్ చేస్తాం. ఓకేనండి? ఇక్కడ ఎగ్జాంపుల్ ఏజ్ తీసుకున్నారు. ఏజ్ ఏంటంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అలా ఏజ్ 1, ఏజ్ 2, ఏజ్ 3 ఎక్కడ వరకు తీసుకున్నారు? 100. అంటే 0 to 99, 100 ఎలిమెంట్స్ తీసుకుంటే 0 నుంచి 99 వరకు తీసుకుంటాం అన్నమాట అండి. ఓకేనండి? ఇది ఎర్ర ఆల్రెడీ సి లాంగ్వేజ్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు దేనికి ఎర్ర అయిపోయింది. ఇప్పుడు ఎర్ర అయిపోయిన తర్వాత ఏముంది? తర్వాత లింక్డ్ లిస్ట్ ఉంది. ఇవన్నీ ఎందులో వస్తాయి?
ఇదంతా కూడా ఎందులోకి వస్తుంది, లీనియర్ డేటా స్ట్రక్చర్స్లోకి వస్తుంది అన్నమాట అండి. ఇప్పుడు ఎర్రై అంటే మీరు సి లాంగ్వేజ్లో ఉన్నది రాసేసుకోవచ్చు, ఇది ఎర్రై అండి. ఓకేనా, ఇదేంటండి ఎర్రై, ARRAY. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ LINKED LIST. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ గురించి మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకుంటాం. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, ఎర్రైస్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏముంది, లింక్డ్ లిస్ట్ ఉంది. లింక్డ్ లిస్ట్ ఆల్రెడీ మనం బిఫోర్ క్లాసెస్ డిస్కస్ చేసుకున్నాం, మనం డిస్కస్ చేసుకున్నాం. లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, అంతే కదండి. మరి నాన్ లీనియర్ వచ్చేసరికి రెండే ఉంటాయి, ట్రీస్, గ్రాఫ్స్. లీనియర్ డేటా స్ట్రక్చర్లో వచ్చేసరికి స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్, ఎర్రైస్ ఉంటాయండి. ఇంక లాస్ట్ ఫైనల్గా ఇది మీరు డిస్కస్ చేసుకోవాలి. లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనండి, ఎర్రై ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే అండి, లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ ఏ లిస్ట్ ఇన్ ది మెమొరీ. ఎందుకు ఉపయోగపడుతుంది, లిస్ట్ ఇన్ ది మెమొరీ. ఇట్ కెన్ బి సీన్ కలెక్షన్ ఆఫ్ నోట్స్, స్టోర్స్. మీకు ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్ డిస్కస్ చేశాను, నోట్స్లో స్టోర్ అవుతాయండి. ఎలా స్టోర్ అవుతుంది, నోడ్ at non-contiguous memory location. Each node as a list contains a pointer each adjustment node. ఓకేనా, నోడ్లో కలెక్షన్స్ అనేది ఇట్ కెన్ బి కలెక్షన్ ఆఫ్ నోడ్స్ స్టోర్స్. ఎక్కడ స్టోర్ అవుతుంది, కలెక్షన్ ఆఫ్ నోట్స్లో అది ఏమవుతుందంటే అండి స్టోర్ అవుతుంది అన్నమాట అండి. ఎక్కడ స్టోర్ అవుతుందండి, కలెక్షన్ ఆఫ్ నోట్స్ స్టోర్డ్. దాన్ని ఏమంటామంటే లింక్డ్ లిస్ట్ అంటాం. లింక్డ్ లిస్ట్ ఎప్పుడు కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్ మెమొరీని మెయింటైన్ చేస్తుంది. ఎలాగది ఒక నోడ్ రూపంలో మెయింటైన్స్ లిస్ట్ ఇన్ ది మెమొరీ. ఇట్ కెన్ సీన్ యాజ్ ది కలెక్షన్ ఆఫ్ నోట్స్ స్టోర్డ్. నోట్స్ రూపంలో అది ఏమవుతుందంటే స్టోర్ అవుతుంది, అదే లింక్డ్ లిస్ట్. తర్వాత ఏమైనా రెండే ఉన్నాయి, ఆ రెండింటి చెప్పండి. స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. స్టాక్ అనేది ఏం చెప్తున్నాం, ఆల్రెడీ బిఫోర్ సక్సెస్ చెప్పుకున్నాం. బిఫోర్ గురించి ఏం చెప్పుకున్నాం మనం, ఆల్రెడీ స్టాక్స్, క్యూస్ గురించి. ఇదిగోండి స్టాక్స్ గురించి. ఈజ్ ఫుల్, దిస్ యూజ్ ఇట్ టు చెక్ స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. ఈజ్ ఎంటీ, చెక్ చేసుకుంటుంది ఎంటీఏ కాదా. పుష్, ఎలిమెంట్ వెళ్ళిందా లేదా. తర్వాత పాప్ ఈజ్ యూజ్ టు లీట్ ఆన్ ఎలిమెంట్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది టాస్క్. పీక్, ఒక హయ్యర్ స్టేజ్గా చూడండి, ఎలిమెంట్ అనేది హయ్యర్ స్టేజ్కి స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఒక బకెట్లో నీళ్ళు పెట్టాం, నీళ్ళు నిండిపోయింది అనుకుంటే ఏమవుతుంది, హై స్టేజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట, వేస్ట్ అయిపోతుంది వాటర్ అంతా, ఒక స్థాయికి వెళ్ళిపోయింది మాట, నిండిపోయింది. సైజ్, ఓకే. ఇది ఆల్రెడీ మనం బిఫోర్ క్లాస్ స్టాక్స్, క్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు స్టాక్స్ గురించి ఇది రాసేస్తారు. స్టాక్ ఈజ్ ఏ లీనియర్ లిస్ట్ విచ్ ఇన్సర్టెడ్ డిలీటేషన్స్ అండ్ అలౌడ్ ఓన్లీ ఎట్ వన్ అండ్ కాల్డ్ టాప్. Stack is a linear list in which insertions and deletions are allowed only at one and called top. Okay అండి, టాప్ పొజిషన్స్లోకి వెళ్తుంది. ఏ స్టాక్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ADT. స్టాక్ అనేది ఏంటండి, ADT అంటాం. ఆల్రెడీ ADT గురించి డిస్కస్ చేసుకున్నాం బిఫోర్ క్లాసెస్లో. ADT అంటే ఏంటండి, మిల్లి పైకి వచ్చేయండి. ADT అంటే మనం బిఫోర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ADT అంటే చూసారండి, ADT చూడండి, ఇగో ADT ఆర్ స్టాక్. ADT అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే స్పెషల్ కైండ్ ఆఫ్ డేటా టైప్. ABT అంటే ఏంటి, డేటా ఇస్ స్పెషల్ కైండ్ ఆఫ్ డేటా టైప్. యూజ్ బిహేవియర్ డిఫైన్డ్ యాజ్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ అండ్ సెట్ ఆపరేషన్స్. అబ్స్ట్రాక్ట్ అనేది ఏంటి, కీవర్డ్. యూజ్ క్యాన్ యూజ్ దీస్ డేటా టైప్స్. ఇందులో ఏం చేస్తామంటే డేటా టైప్స్ని యూజ్ చేస్తాము. అర్థమైందా, మీకు అన్ని బిఫోర్ క్లాసెస్ ఉంటే వినపడతాయి, మీకు అర్థమవుతుంది చూస్తే కనుక. స్టాక్స్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ADT. ADT అంటే కీవర్డ్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. It can be implemented in most of the programming languages. It is named as stack because it behaves like real world stack. For example, stack in చెప్పచ్చు, pillies and plats are deck of cards etc. ఎగ్జాంపుల్స్ కింద మనం ఇది చెప్పారన్నమాట అండి. స్టాక్ గురించి ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో చాలా డిస్కస్ చేసుకున్నాం అండి, అది సరిపోతుంది. ఓకే, స్టాక్స్లో వచ్చేసరికి ఆపరేషన్ చూసాం, పుష్ పాప్ ఉంటాయి. క్యూలో వచ్చేసరికి ఫ్రంట్ రేర్ ఉంటుంది, చాలా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అది. క్యూస్లో వచ్చేసరికి ఏముంటాయండి, ఫ్రంట్ రేర్ ఉంటాయి.
క్యూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీకి వెళ్ళారు అనుకోండి, మూవీలో లైన్లో నిలబడ్డారు అనుకోండి, లైన్లో నిలబడినప్పుడు ఎవరైతే ముందు ఇచ్చారో వాడు టికెట్ వేస్తారు. ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయిన ప్లేస్లోంచి తర్వాత నెక్స్ట్ మీరు వెళ్ళిపోయిన ప్లేస్లో ఓడ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఏబీసీ అనుకోండి, ఏ ఓడు వెళ్ళిపోయాడు అనుకోండి, బి ఓడు ప్లేస్లో ఎవరు వస్తారో ఏకి వస్తారన్నమాట అండి. అయితే సి ప్లేస్లో బీకి వస్తుంది అలా అన్నమాట అండి. ఫ్రంట్ అండ్ రేర్ ఆపరేషన్స్ అంటాం. ఏ క్యూ ఈజ్ ఏ లీనియర్ లిస్ట్ ఇన్ విచ్ ఎలిమెంట్స్ క్యాన్ బి ఇన్సర్టెడ్ ఓన్లీ at one and ఓకేనండి, at one and called rare and delete only at the other and called front. ఇందులో ఏముంటాయంటే ఫ్రంట్ రేరు ఉంటాయి. ఏముంటాయండి? ఫ్రంట్ రేరు ఉంటాయి. అందుకనే క్యూ ఈజ్ ఏ ఫీఫో ఏమంటామండి? క్యూ ఈజ్ ఏ ఫీఫో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటామండి. క్యూ ఈజ్ ఏ ఫీఫో. మరి స్టాక్ ఈజ్ ఏ లిఫో, LIFO, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాక్ అనేది ఏంటండి? లిఫో అంటామండి. ఇది వచ్చేసరికి ఫిఫో అంటాం, FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాక్ వచ్చేసరికి లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే అండి. సిమిలర్ టు స్టాక్, ఇది కూడా స్టాక్లో ఉంటుంది. సిమిలర్ టు స్టాక్, ఏ క్యూ ఈజ్ ఓపెన్ ఆర్ బోత్ and open both and n, therefore it follows first and first out methodology for storing data items. ఎలా స్టోర్ అవుతుందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడాలజీలో డేటా అనేది ఏమవుతుందంటే స్టోర్ అనేది అవుతుందన్నమాట. ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నాన్ లీనియర్ వచ్చేసరికి నాన్ లీనియర్స్లో ఏం లేదండి. నాన్ లీనియర్స్ వచ్చేసరికి కూడా మనం ఏం చెప్పుకున్నాం అంటే సీక్వెన్స్లో ఫామ్ అవ్వదు అని చెప్పుకున్నాం. ట్రీస్ ఎలా ఉంటాయి చెప్పండి? నాన్ లీనియర్స్ 2 టైప్స్ ఉంటాయి. అది సీక్వెన్షియల్గా ఫామ్ అవుతావు, లీనియర్లో సీక్వెన్షియల్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ట్రీస్లో ఏ ఫామ్ అవుతుంది? నాన్ లీనియర్ వచ్చేసరికి 2 టైప్స్ నాన్ లీనియర్ డాష్ టచెస్ అన్నాం. ట్రీస్, గ్రాఫ్స్ ఉంటాయి. ట్రీ అంటే ఒక చెట్టు చూడండి, బ్రాంచెస్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి అన్నమాట అండి. అలాగే ఒక దానికి ఇష్టసరంగా చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ వేరు చూసారు అనుకోండి, కొమ్మ చూసారు, ఆ కొమ్మకి మిల్లి వాగానే ఆకులు అటు చుట్టుపక్కల అలా ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ట్రీస్ ఆర్ మల్టీ లెవెల్ డేటా స్ట్రక్చర్స్. సో రకంగా చెప్పాలంటే మల్టీ లెవెల్ డేటా స్ట్రక్చర్స్ విత్ హైరార్కికల్ రిలేషన్షిప్ amongst these elements as nodes. The bottommost nodes in the hierarchy called leaf. ఏంటండి? లీఫ్. బాటమ్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటే లీఫ్ అంటాం. టాప్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని అంటే రూట్ నోడ్ అంటాం అన్నమాట అండి. ఓకేనా? ఈచ్ నోడ్ ఈస్ కంటైన్ అడ్జస్టెంట్ నోడ్స్ అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట అండి. ఓకేనండి. అంటే ఇది ఈ విధంగా మీరు ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి లీఫ్ అన్నాం కదా, అంటే ఎలా ఫామ్ అవుతుంది ట్రీస్, గ్రాఫ్స్ అనేవి ఒక ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. గ్రాఫ్స్ వచ్చేసరికి గ్రాఫ్స్ కెన్ డిఫైన్డ్ ఇస్ ఏ పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ది సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా? కనెక్టెడ్ బై ది నోన్ యాజ్ ఎడ్జెస్. ఇందులో ఉంటాయంటే ఎడ్జెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా తెలియాలంటే ఒకసారి ఆగండి. ఒకసారి మనం చూసినట్లయితే ఇందులో డేటా స్ట్రక్చర్స్లో టెక్నాలజీ కదా చూడండి ఒకసారి. ఇది ఏంటనుకున్నారు? ఇవి ట్రీస్ అని. ఏంటంటే ఇది ట్రీస్. ఓకేనా? ఇది ఏంటండి? ట్రీస్. ఇది మీకు కాపీ. ఓకేనా? నోట్ పెట్టి తీసుకుందాం. ఓకే, ఓకే అవుతలేదు. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఇది ఏంటనుకున్నారు? ఇవి రూట్ నోడ్ అంటాం. ఇది ఉన్నా చూసారా? ఇది రూట్ నోడ్ అన్నమాట అండి. ఇది వచ్చేసరికి సబ్ ట్రీస్. ఏంటండి ఇవి? సబ్ ట్రీస్ అంటాం. అప్పుడు చూడండి క్లియర్గా అర్థం. ఓకేనా? ఇది చూసారా? ఇది ఏంటంటే రూట్ నోడ్ అండి. ఇది ఏంటిది? రూట్ నోడ్. ఇది వచ్చేసరికి బి పేరెంట్ నోడ్. ఓకేనా? ఇది వచ్చేసరికి సబ్ ట్రీస్ అంటాం. ఏమంటాం వీటిని? ఇది రూట్ నోడ్ అయితే ఈ రెండు కూడా సబ్ ట్రీస్ ఉంటాయి, సబ్లింక్స్ అంటాం. ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది? చైల్డ్ నోడ్ అవుతుంది. ఏంటంటే చైల్డ్ నోడ్.
ఇది రూట్ నోడ్ అయితే, ఇది పేరెంట్ నోడ్ అయితే, ఇది చైల్డ్ నోడ్ అవుతుంది. చూసారండి, ఇదంతా కూడా ఇప్పుడు లీవ్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. ఈ ట్రీ అయితే ఈ 2 లీవ్స్, ఇదే సబ్లింగ్స్. ఇది పేరెంట్ నోడ్ అనుకుంటే, ఇదిగోండి చూడండి, ఇది పేరెంట్ నోడ్ అనుకుంటే ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, ఇదిగో చూడండి. ఇప్పుడు ఏ తీసుకున్నామా, ఇది రూట్ నోడా, తర్వాత ఇది లెవెల్ 0, ఇది ఏంటిది బి పేరెంట్ నోడ్, ఆటోమేటిక్గా ఇది ఏంటి డి, ఇది పేరెంట్ నోడ్ ఉంటే ఈ 2 చైల్డ్స్ మాట అండి. ఇది ఏ అనుకున్నావా, ఇది రూట్ నోడా, ఇది బి ఏంటంటే పేరెంట్ నోడ్ అనుకుందాం. పేరెంట్కి ఆటోమేటిక్గా ఈ 2 ఏమవుతాయి, చైల్డ్ నోడ్స్ అవుతాయి. ఏమవుతాయండి, చైల్డ్ నోడ్. ఇది డి, ఇది ఈ. ఓకేనండి, ఓకే, ఇవి రూట్ నోడ్. తర్వాత మరి గ్రాఫ్స్ ఏంటండి, గ్రాఫ్స్ వచ్చేసరికి ఇగోండి, గ్రాఫ్స్ చూడండి ఒకసారి. గ్రాఫ్స్లో ఇగోండి, ఇది ఏ, ఇది ఎడ్జెస్ అండి, ఇది ఉన్న చూసారా, ఇది ఎడ్జెస్. ఓకే అండి, ఇవి వెర్టిసెస్ ఏముంటుంది, ఇది చూసారండి మీరు, ఇది వెర్టిసెస్ అంటాం. ఓకేనండి, ఇది వచ్చేసరికి ఎడ్జెస్. అంటే గ్రాఫ్స్లో ఏముంటాయి, ఇప్పుడు గ్రాఫ్స్లో ఏముంటాయి మీకు, ఎడ్జెస్ ఉంటాయి, వెర్టిసెస్ ఉంటాయి, అది మాట అండి. ఓకేనా, ఇది మనం డిస్కస్ చేసుకుంటా. ఓకే అండి, ఈ విధంగా మనకి ట్రీస్, గ్రాఫ్స్లో ఏమన్నా చెప్పండి, పిక్చువల్ రిప్రజెంటేషన్. తర్వాత ఏ గ్రాఫ్స్ లింక్స్ నోన్ యాజ్ ఎడ్జెస్ చూశారు కదా. ఏ గ్రాఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రీ కెన్ అసెంట్ దట్ గ్రాఫ్ కెన్ హ్యావ్ సైకిల్ విచ్ ట్రీ కెనాట్ బి హ్యావ్ ఏ వన్. ఓకేనండి, ఇది ట్రీస్, గ్రాఫ్స్ ఆల్రెడీ మీరు డిస్కస్ చేసుకున్నాం. ట్రీస్లో రూట్ నోడ్ ఉంటుందని కూడా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత నోడ్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం, పేరెంట్ నోడ్ అని చెప్పుకున్నాం. ఇవి క్లాస్. ఇప్పుడు వరకు కూడా డేటా స్ట్రక్చర్స్ అనేది, ఇప్పుడు క్లాసిఫికేషన్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాసిఫికేషన్స్ గురించి అంతా కూడా డయాగ్రామ్లోనే ఉందండి. ఈ డయాగ్రామ్స్ మనకు అర్థమవుతాయి కనుక మొత్తం డిఎస్ అనేది ఎలా ఉంటుందో ఒక టోటల్గా మీరు తెలుసుకుంటారు. మెయిన్ ఏంటంటే క్లాసిఫికేషన్ డేటా స్ట్రక్చర్స్లో చూడండి, డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్లో డేటా స్ట్రక్చర్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది, ప్రిమిటివ్ ఆర్ నాన్ ప్రిమిటివ్. మళ్ళీ నాన్ ప్రిమిటివ్ వచ్చేసరికి ప్రిమిటివ్ డేటాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాన్ ప్రిమిటివ్ వచ్చేసరికి మళ్ళీ 2 టైప్స్, లీనియర్, నాన్ లీనియర్. తర్వాత లీనియర్ అయిపోయిన తర్వాత మేము ఏం చేయాలి, లీనియర్లో మళ్ళీ 2 టైప్స్, స్టాటిక్, డైనమిక్. తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, స్టాటిక్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎరైస్ ఉంది. డైనమిక్లో మళ్ళీ లింక్ లిస్ట్, స్టాక్స్, క్యూస్. టోటల్గా ఇదంతా కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్లోకి వస్తుంది. మరి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే ట్రీస్, తర్వాత గ్రాఫ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం క్లాసిఫికేషన్స్ అవుతుంది అన్నమాట అండి. ఇది మొత్తం డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి, తర్వాత 4th సెమిస్టర్ వాళ్ళకి ఈ క్లాసిఫికేషన్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ వచ్చిన వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్.